ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రెండింతలైన టమాటా ఉల్లిగడ్డల ధరలు, భారీగా పెరిగిన కూరగాయల రేట్లు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలనే అభ్యర్థుల డిమాండ్. నిరుద్యోగులు కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్న హరీష్ రావు. అధికారులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిర్రుబుర్రు. ప్రజల సమక్షంలోనే అవమానాలు. దుందిగల్లో ఎయిర్ ఫోర్స్ పైలట్ క్యాండిడేట్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఆకట్టుకున్న విన్యాసాలు. దక్షిణాఫ్రికాలో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం. నేషనల్ కాంగ్రెస్ కు డెమోక్రటిక్ అలయన్స్ మద్దతు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోపం వచ్చింది. ఏకంగా మహిళా ఉద్యోగిపై కాగితాలు విసిరేసి 5 నిమిషాల్లో లెక్కలు చెప్పాలని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో మున్సిపల్ పనులు, నాలా పనులను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో పన్నుల టెండర్, ఎస్టిమేషన్, ఇప్పటి వరకు చేసిన పెట్టిన బిల్స్, పెండింగ్ పనుల గురించి ఏఈడీలను అడిగారు. అయితే వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో రాజగోపాల్ రెడ్డి చిరుబురులాడారు. మహిళా అధికారిపై కాగితాలు విసిరి, నాలెడ్జ్ ఉందా మీకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరేంటి అని మండిపడ్డారు. నాలెడ్జ్ ఉంటే పని చేయండి, లేకపోతే సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోండి అంటూ రుసరుసలాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున మంత్రి పదవి వస్తే ఇక కష్టమే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉంది నమ్మికేమన్నా అసలు నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయి, లేకపోతే లీవ్ పెట్టి. నేను ఏమడుగుతున్నా నీకు 12 కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 12 కోట్లలో ఎంత బుక్ అయింది గ్రాస్, ఇంకెంత ఉంది? 5 నిమిషాలు చెప్పండి నాకు. తెలుగు లేకుండా అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడండి. నువ్వు చెప్తే ఇంకెందుకు రాలేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపైన, ఆయన మాటల వ్యవహరించడానిపైన కూడా సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న చౌటుప్పల్కు ఆలస్యంగా వచ్చారు. అనుకోకుండా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలిసి అక్కడ నాలా పనులకు సంబంధించి అక్కడ ఒక కల్వర్టు నిర్మాణం సంబంధించినటువంటి పనులను అప్పటికప్పుడే పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఏఈడీలను కూడా అప్పటికప్పుడే పిలిపించారు. అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి మహిళా అధికారులను కూడా చూడకుండా మహిళా అధికారులపైన పేపర్లు విసిరేసి కొంత హార్ష్గా మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. విమర్శలు అనేది వ్యక్తమవుతా ఉన్నాయి. అప్పటికప్పుడు పిలిస్తే అధికారులు ఎవరు కూడా లెక్కలు ఉండవు కాబట్టి ఒక రోజు ముందు కానీ ఇంకొంత ముందు సమయం చెప్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో మేము వస్తాం, కానీ అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు లెక్కలు చెప్పాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా అధికారులపైన చిరువురులాడడం కరెక్ట్ కాదని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఇంత పరిపక్వత లేకుండా అధికారులపైన చిరువురులాడడం కరెక్ట్ కాదని కూడా అధికారుల సంఘం ఇప్పటికే ఖండించింది. ఈయన వ్యవహారశాలపైన కూడా ఇప్పటికే ప్రశ్న పెట్టేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అయితే సర్వత్ర కూడా ఆయన వ్యవహారశైలి ఆది నుంచి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆవేశపూరితంగా ప్రతి విషయంలో కూడా అతిగా ప్రవర్తించడం అనేది రాజగోపాల్ రెడ్డికి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యవహారమే. ఈ మధ్య ఇంకా మంత్రి అవుతుందని చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఒక శుభవార్త కూడా వినబోతా ఉన్నారు. నాకు ప్రోటోకాల్ వస్తా ఉంది, హోమ్ మినిస్టర్ అవుతా ఉన్నారని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రకంగా ఆవేశపూర్వకంగా ఉంటే, ఈ రకంగా అధికారులపైన చిరువులాడుతూ ఉంటే రేపు మంత్రి అయితే ఇంకా భరించలేమన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మునుగోడు అధికారులు, జిల్లాధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు, భయపడతా ఉన్నారు. మమత ప్రస్తుతం అయితే ఈ వార్త హల్చల్ అవుతా ఉంది. నెటిజన్ అందరూ కూడా సెటర్లు వేస్తా ఉన్నారు. ఈయన ఇప్పుడే ఈ విధంగా ఉంటే మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ పొరపాటున మంత్రి పదవి వస్తే ఆయన వ్యవహార శైలి ఇంకే విధంగా ఉండబోతుంది, అధికారులను విధంగా వేధిస్తారని కూడా నెటిజన్లు సెటర్లు వేస్తా ఉన్నారు. మొత్తానికైతే విమర్శలు పాలయ్యారు. మొత్తానికైతే అందరూ కూడా ఈ విషయం పట్ల అధికారులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
వర్క్ యాజ్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. పని అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నాలెడ్జ్ ఉందా మీకు ఏమైనా అసలు? నువ్వు ఎక్స్క్యూజ్ ఏం చేయకు. అడిగిన సామాన్యులపై కూరగాయల ధరలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 15 రోజుల్లో 60% మేర కూరగాయల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. నిత్యం ప్రజలు వంటింట్లో ఉపయోగించే టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఆకుకూరల ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వాటి కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెరిగిన కూరగాయల ధరలపై పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం, వర్షాకాలం మొదలు కాగానే తగ్గడం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతంగా కొండెక్కాయి. ఈ విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం దాదాపు కూరగాయలన్నీ కిలో 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మే నెల 3వ వారంలో కిలో 20 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. ఇక టమాటా ధర కూడా రెండింతలు పెరిగి ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైగా పలుకుతున్నది. ఇక వంకాయలు, బీన్స్, క్యారెట్, ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి మార్కెట్కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హైదరాబాద్కు రోజు 8,000 క్వింటాళ్ల ఉల్లిగడ్డ వస్తే ప్రస్తుతం 5,000 క్వింటాళ్ల వరకే వస్తున్నది. ధరలు తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళికల్ని అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. డిమాండ్ను అంచనా వేసి ఆ మేరకు నిల్వల్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత నెల బావుల, బోర్ల కింద కూరగాయల పంటలు వేశారని, ఆ పంట దిగుబడి మొదలైతే వచ్చే 2 నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ జనాభాకు ప్రతి ఏడాది 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఒక అంచనా. అయితే ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగుతున్నాయి. అందులో కూరగాయల పంటలు 3.11 లక్షలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా జనాభా అవసరాలను సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది. వడగాలులు, అకాల వర్షాల నేపథ్యంలో ఉల్లి, టమాటా దిగుబడిపై ప్రభావం పడింది. దీంతో మార్కెట్లోకి వచ్చే ఉల్లి, టమాటా దిగుబడి భారీగా తగ్గిపోయింది. వచ్చేది పండుగల సీజన్. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రైతులు తమ పంటల్ని విపణిలోకి తీసుకురావడాన్ని ఆలస్యం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కువ ధర వస్తుందనే వాళ్ళు ఇలా చేస్తున్నారు. వెరసి డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో టమాటా, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు భారీగా అమాంతంగా పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఆ భారం తమపై పడుతున్నదని మోదీ సర్కారుపై సామాన్యులు మండిపడుతున్నారు. చింపేయండి, తిరిగేయండి, అతికించండి ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ నినాదంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉండడమే విద్యాశాఖకు తలనొప్పిగా మారిందట. ఆ పేజీ తొలగించాలని ఒకసారి, అతికించాలని మరోసారి విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల వ్యవహారంలో 2 అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం వివాదాస్పదమవుతోంది. తెలుగు పాఠ్యపుస్తకాల ముందు మాటలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకోరీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉన్న విషయం తెలియగానే తొలుత ఆ పేజీని చింపివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో పలు జిల్లాల్లో ఆయా పేజీలను చింపివేశారు. ఆ తర్వాత గురువారం డీఈఓలకు ఇచ్చిన ఆదేశాల్లో 1 నుండి 10 తరగతుల తెలుగు భాష పుస్తకాలను ఎంఆర్సీలకు జిల్లా గోడౌన్లోకి రిటర్న్ చేయాలని పేర్కొన్నారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రుల పేర్లు ఉన్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుకవైపు గమ్ లేదా ఫెవికాల్తో అతికించాలని సూచించారు. కొన్ని స్కూళ్లలో తొలుత చింపిపారేసిన పేజీలు దొరక్కపోవడంతో టీచర్లు ఆ పేజీని జిరాక్స్ తీయించి అతికించాల్సి వచ్చింది.
ముందు ఆ పేజీని చింపివేయాలని, ఆ తర్వాత పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని, మళ్లీ అతికించాలని ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం, మాజీ మంత్రులు ఉన్న పేజీల తొలగింపుపై అధికారులు పలు ఆదేశాలిచ్చారు. ఈ సంవత్సరం అన్ని తెలుగు పాఠ్య పుస్తకాలపై పొరపాటున మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ముద్రితమయ్యాయి. ఈ పేజీ వెనుక భాగంలో జాతీయ గీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ ఉన్నాయి. ఈ పేజీని బ్లేడ్ లేదా కత్తెరతో జాగ్రత్తగా కట్ చేయాలి. ఆ పేజీని అదే పుస్తకం కవర్ పేజీ వెనుక భాగంలో అతికించాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాజీ మంత్రులు, అధికారుల పేర్లున్న పేజీ కనబడకుండా ఉండేలా జాతీయ గీతం, జాతీయ గేయం, ప్రతిజ్ఞ కనిపించేలా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు. మొత్తం ఈ ప్రక్రియను స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పూర్తి చేయాలని పలు జిల్లాల డీఈఓలు ఆదేశాలిచ్చారు. తమ కాంప్లెక్స్ పరిధిలోని పుస్తకాలను ఆయా హెచ్ఎంలు తమ వద్దకు తెప్పించుకొని పేజీని చింపి, అతికించి తిరిగి సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. శుక్రవారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, పూర్తయిన తర్వాత తమ కాంప్లెక్స్ పరిధిలో అతికించడం పూర్తయిందని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని 10వ తరగతిలోని విద్యార్థులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. అయితే తెలుగు పుస్తకం ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయన్న కారణంతో దాదాపు 25 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు. ఆయా పుస్తకాలను ఎంఆర్సీలకు, జిల్లా గోడౌన్లకు చేర్చారు. ఈ చర్యను మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. ఇది భావ్యం కాదని, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యవహరించినట్టు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని నిరుద్యోగులు పోరుబాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని రోడ్డెక్కుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమ ఆకాంక్షలను గుర్తించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ధర్నాకు దిగారు. తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని వాపోయారు. గురుకుల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్స్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణిలో ఒక యువతి, కాంగ్రెస్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ల మీద పడిన తీరు నిరుద్యోగిని కదిలించింది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగానే గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధేయపడింది. అర్హత సాధించిన వారిని గ్రూప్ 1 మెయిన్ కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని కోరింది. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. గ్రూప్ 1 లాగే గ్రూప్ 2, 3 గురించి నాయకుల కాళ్లు పట్టుకుని అభ్యర్థులు వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యమని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడిన నేతలకు అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని దూర్పారబట్టారు. 25,000 పోస్టులతో డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కేవలం 11,000 పోస్టులతో చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులు, నిరుద్యోగుల్ని మోసం చేయడమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నీటి మూటలను తలపిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ 191 రోజులు గడిచినా ఆచరణలో మాత్రం విఫలమైందని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అన్ని రకాల పెన్షన్లు పెంచితే ఒడిశా ముఖ్యమంత్రి వరి కనీస మద్దతు ధర క్వింటాల్కు 3,100 రూపాయలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వృద్ధులు, వితంతువుల పెన్షన్లు 4,000, దివ్యాంగులకు 6,000 పెంచుతూ తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సన్నవడ్లతో పాటు దొడ్డు రకాలకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారు. పంటలెండి సరైన దిగుబడి రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకర్ల వేధింపులు తట్టుకోలేక చివరికి ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లాలోని డీసీసీబీ బ్యాంక్ అధికారుల తీరును ఖండిస్తూ నిరసనకు దిగారు. డీసీసీబీ బ్యాంకు అధికారుల వేధింపులను ఖండిస్తూ బ్యాంకు ముందు నిరసనకు దిగారు. అధికారుల చర్యలను ఎండగట్టారు. అకాల వర్షాలతో పాటు సాగునీరు సరిగ్గా అందక పంట నష్టపోయి తామంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే అప్పులు కట్టాలంటూ బ్యాంకర్లు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలను జప్తు చేసేలా వ్యవహరిస్తున్న అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో బ్యాంక్ అధికారులు రైతు మోహన్ రెడ్డి పొలంలో కట్టిన జెండాల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రైతుల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పొలంలో ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు పెట్టడం పట్ల లింగంపేట మండల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులకు సంఘీభావం తెలిపారు. రైతులతో కలిసి ధర్నాలో కూర్చున్నారు. రైతులతో బ్యాంక్ అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తలెత్తుకోలేకుండా చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఏనాడు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని గుర్తుకు చేశారు. యాసంగిలో పంటలు వండక అప్పుల పాలైనరు. మరి ఈ సమయంలో మా కొద్ది మేము కట్టలేము, మా కొద్ది సమస్య మేము కడతామని చెప్పి అధికారులను బతిమిలాడంగా కూడా కావాలని చెప్పి వాళ్ళ గ్రామంలో పరువు తీయాలా అని చెప్పి ఈ ప్రభుత్వం బ్యాంక్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు వెళ్ళి ఆ గ్రామంలో రైతుల యొక్క దాదాపు ఈ మండలంలో 1000 మంది రైతులను ఇబ్బంది పెట్టేంగా ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మీ వాళ్ళను వెంటనే ఆ రైతులను కాపాడాలి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ చేస్తామన్నదో అది చేసే వరకు కూడా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ నమ్మి ఓటేశామని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు రుణమాఫీ కాకపోగా మిత్తిలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్న నేపథ్యంలో బ్యాంకర్లు అప్పటి వరకు గడువివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో తామంతా సుభిక్షంగా ఉన్నామంటున్న రైతులు నేడు సమైక్య పాలన లాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు పంటలు సహకరించక, మాకు అనుకూలంగా పంటలు రాక ఇబ్బందులు పడడం వాస్తవమే. ఇంకోటైతే మేము తీసుకున్నది 2 లక్షలు 3 లక్షల రూపాయల రుణం. అది ఈనాడు 12 నుంచి 15 లక్షలు అయింది. 12 నుంచి 15 లక్షల రుణాలు అయితే మేము ఇప్పటికి గతంలో కూడా వాళ్ళకి చెప్పినాం, బ్యాంకు మేనేజర్కి ఇట్లా వస్తే చెప్పినాం సార్, మేము తీసుకున్నది 2 లక్షలు 3 లక్షల రుణం సార్, మాకు ఇంట్రెస్ట్ ఇంతగానం అయితే మేము రైతులం సార్, కట్టలేని పరిస్థితి. గత 10 ఏళ్ల నాడు లేని పర్వం ఇప్పుడు ఈ 6 నెలల్లో జరుగుతుంది. దండం పెట్టి చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కైనా సార్, రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి చెప్తున్నాం, మేము రైతులం సార్, చెప్తున్నాం సార్, ఈ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది మాఫ్ చేయండి, మేము అసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు టైం ఇవ్వండి, 6 నెలల ఏడాదిలో ఖచ్చితంగా మొత్తం మీ రుణం కట్టేస్తాం సార్. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే ఆలోచనే లేదంటున్నారు రైతులు. అయితే పంటలు సరిగ్గా పండకపోవడంతోనే తిప్పలొచ్చాయంటున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే రుణాలన్నీ ఏకకాలంలో చెల్లిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే చక్రవడ్డీలు వేయడంతో రుణాలు తడిసి మోపెడయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు తమనెంతో కలిచివేసిందని కంటతడి పెట్టుకుంటున్నారు. ఎన్టీసీ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా, ట్రాక్టర్ లోను ఒక 5 లక్షల లోన్ తీసుకున్నా, అంటే 3 లక్షలు కట్టినా, 3 కిస్తులు కట్టినా, ఇంకా 2 కిస్తుల కోసం మళ్ళీ ఇప్పుడు మొత్తం మిత్తితోని 12 లక్షలు చేసిండు. 5 లక్షలకు మళ్ళీ 12 లక్షలు కట్టమంటుండు. బాగా అట్లా కట్టమని బాగా దౌర్జన్యం చేసి జెండాలు బాతించు, నా భూమిని జెండాలు బాతిండు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కష్టాలన్నీ మొదటికొచ్చాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్టనితనంతో బ్యాంకర్లు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ అమలుపై కాంగ్రెస్ పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులు ఎవరైనా రైతులే అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు విధిస్తుందని తెలిపారు. 7 నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారి కేసీఆర్ రైతు బంధు అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని నిరంజన్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 విడతల్లో రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో 72,910 కోట్లు జమ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల పైచిలుకు రైతాంగంలో సగానికి సగం మంది రైతులకు పథకాలు ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారం చేజిక్కించుకుని హామీల మీద ఎగవేతకు రంధ్రావేషణ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలులో ఏమాత్రం వెనక్కి తగ్గినా రైతులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూ తగాదాల్లో సంజప్ప అనే యువకుడిని ప్రత్యర్థులు నిన్న కట్టెలతో కొట్టి చంపారు. యువకుడి మృతదేహాన్ని పోలీసులు నిన్న రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు. ఇవాళ సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఉట్కూరు ఎస్ఐ శ్రీనివాసులను ఐజీ సుధీర్ బాబు సస్పెండ్ చేశారు. ఇప్పటికే 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో 3 కోసం గాలింపులు చేపట్టారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, మమత, ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం రోజు సంజప్ప అనేటటువంటి యువకుని తన ప్రత్యర్థులైనటువంటి వారు విచక్షణ రహితంగా కొట్టి చంపడం జరిగింది. అతను గురువారం రోజు రాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే ఈ ఘటనలో భూతగాథ అయినప్పటికీ కూడా పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఘటనలో సంజప్పకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, సంజప్ప కావచ్చు, పలుమార్లు కూడా ఉట్కూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. తమకు ప్రాణభయం ఉంది, ఈ భూ వివాదంలో ఘర్షణ జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి పలుమార్లు కూడా ఉట్కూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి సంజప్ప కుటుంబ సభ్యులను కూడా దురుసుగా మాట్లాడడం, బెదిరించడం, దుర్భాషలాడడం చేయడం జరిగింది. అయితే గురువారం రోజు ఘర్షణ జరిగేటటువంటి అవకాశం ఉంది అని తెలిసినటువంటి సంజప్ప కుటుంబ సభ్యులు 100కి డయల్ చేయడం జరిగింది. 100కి డయల్ చేసినటువంటి సందర్భంలో కూడా ఎస్ఐ శ్రీనివాస్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సరైన సమయంలో సంఘటనా స్థలానికి చేరుకోలేదని చెప్పి కూడా సంజప్ప కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్య కారణంగానే ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. సంజప్ప ముందు జాగ్రత్తగానే పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సకాలంలో స్పందించకపోవడం వల్లనే సంజప్ప మీద విచక్షణ రహితంగా దాడి చేసి ప్రత్యర్థులు చంపడం జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు 4 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 3 A1, A2, A3గా ఉన్నటువంటి 3 నిందితులు పరారీలో ఉండడం జరిగింది. 4 పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడము, అదేవిధంగా సీఎం కూడా ఈ ఘటన పైన స్పందించడం జరిగింది. సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ పట్ల జిల్లా ప్రజలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో వెంటనే స్పందించినటువంటి పోలీస్ శాఖ ఎస్ఐ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ ని ఐజీ సుధీర్ బాబు నిన్న సస్పెండ్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ సంజప్ప అంత్యక్రియల నేపథ్యంలో ఉట్కూరు మండలం చిన్నపొర్లకు వెళ్లేటటువంటి రహదారిలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా పోలీసుల్ని మోహరించడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నానికి సంజప్ప అంత్యక్రియలు జరిగేటటువంటి అవకాశం ఉంది. మమత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక 6 నెలల పాలనపై వరుస అవినీతి ఆరోపణలు హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా 6 మంది మంత్రులపై అవినీతి మరకలుండడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు కరప్షన్ కూడా కలవడంతో జనం మరింత ఆగ్రహంగా ఉన్నారంటున్నారు ఆ పార్టీ నేతలు. సర్కారుపై వరుస అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. 6 నెలల కాలంలోనే ట్యాక్సుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు రావడం కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారింది. ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని మోదీనే ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నాడంటూ ఆరోపించారు. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై బి ట్యాక్స్ అంటూ ఆరోపణలు వచ్చాయి. కమిషన్ తీసుకుని ఇరిగేషన్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తున్నాడంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన యూ ట్యాక్స్ అంటూ అదే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్ ముడుపులు తీసుకున్నాడని, బియ్యం టెండర్లలో కూడా మంత్రి చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. దాంతో ప్రభుత్వం బియ్యం టెండర్లను రద్దు చేసింది. 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా. సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను. తాజాగా మద్యం కొత్త బ్రాండ్లు రాష్ట్రంలో కలకలం రేపాయి. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. న్యూ బ్రాండ్స్ తీసుకురావడం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫ్లై యాష్ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇలా ముఖ్యమంత్రి సహా సగం మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం. అఫీషియల్గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండ్రు. ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి. రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం. మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూటర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం. ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికే కాంగ్రెస్ పాలనపై ప్రజలు 6 నెలల్లోనే విసిగెత్తిపోయారు.
కరెంటు కోతలు, తాగు, సాగునీటి కష్టాలతో పాటు విత్తనాల కొరత, రైతు బంధు, రుణమాఫీ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే హామీలను అమలు చేయకపోగా మంత్రుల జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో సీటు రాకపోవడం వెనుక ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణమని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి కాంగ్రెస్ పై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలి అన్న చర్చ హస్తం పార్టీలో నడుస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే ప్రజలకు చేరువ కాకుండా అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మంత్రుల వ్యవహార శైలిపైన కూడా అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ట మసకబారకుండా నడుచుకోవాలని నేతలకు హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికైనా హస్తం పార్టీ నేతలు మారుతారో లేదో చూడాలి. ఇక ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించిన నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేసింది కేంద్ర న్యాయశాఖ. ఎన్డీఏ సర్కార్ 100 రోజుల అజెండాలో భాగంగా జమిలీ ఎన్నికల రిపోర్టును కేబినెట్ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశల్లో అమలు చేయాలని కమిటీ సూచించింది. మొదట లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. ఈ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోగా 2వ దశలో భాగంగా స్థానిక సంస్థల పోలింగ్ జరిగేలా చూడాలని పేర్కొంది. ఇక జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాంచీ సాసారాం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మంటలు వ్యాపించాయన్న వార్తలు ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. మంటల నుంచి తమను తాము కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీసిన ప్రయాణికులను ఎదురుగా వస్తున్న గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన రైల్వే పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా మరోసారి సిరిల్ రామఫోసా ఎన్నికయ్యారు. సిరిల్కు దేశంలోని 2వ అతిపెద్ద పార్టీ డెమోక్రటిక్ అలయన్స్ మద్దతు పలకడంతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. చట్టసభలో జరిగిన ఓటింగ్లో రామఫోసాకు 283 ఓట్లు రాగా ప్రత్యర్థి మలేమాకు 44 మంది మాత్రమే మద్దతిచ్చారు. కాగా 1994లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో తొలిసారి మెజార్టీ కోల్పోయింది అధికార ANC పార్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.